ఒక్క విషయంలో మాత్రం ఎప్పటికీ స్పష్టత పొందలేం. సదసద్రూపధారిణి అని లలితా సహస్రంలో ఒక నామం. సత్తు అసత్తుగా కనపడుతుంది, అసత్తు సత్తుగా కనపడుతుంది. సత్ అంటే ఎప్పుడూ ఉండేది, అసత్ అంటే ఎప్పుడూ ఉండనిది. ఎప్పుడూ ఉండనిది ఏదో అది ఎప్పుడూ ఉన్నట్టు కనపడుతుంది. ఈ శరీరం ఉందనుకోండి, మా తాతగారు వెళ్ళిపోయారా లేదా? వెళ్ళిపోయారు. మా నాన్నగారు వెళ్ళిపోయారు. కాబట్టి నేను వెళ్ళిపోయి తీరుతాను. ఏదో ఒక రోజున నా శరీరం కూడా వెళ్ళిపోతుంది. కానీ నా మనసు ఏమంటుందంటే అబ్బెబ్బే ఉట్టిది, మనం ఏం వెళ్ళిపోం, మనం ఉంటామంటుంది. ఆ భ్రాంతి ఏం చేస్తుందంటే పాపకార్యమునకు అదే కారణం. ఇది వెళ్ళిపోతుంది, ఇది వెళ్ళిపోయిన తర్వాత జీవుడు మాత్రం వెళ్ళిపోవడం అన్నమాట ఉండదు. వాడు జవాబుదారీ. వాడు భగవంతుడి దగ్గర ఈ శరీరం ఇచ్చినందుకు ఏం చేశాడో చెప్పుకోవలసి ఉంటుంది. అప్పుడు మళ్ళీ ఇంకో శరీరంలోకి ఎడతాడు. నీకు ఇంత గొప్ప మనుష్య జన్మ ఇచ్చా, నీకు వాక్ ఇచ్చా, ఏ ప్రాణికి లేదు. 84 లక్షల జీవరాశులలో ఏ ప్రాణికి లేని వాక్కు నీకు ఇచ్చా. దీనితో ఒక రోజు మొత్తం మీద ఎంతసేపు భగవన్నామని చెప్పావు, ఎంతసేపు భగవంతుణ్ణి స్మరించావు, ఎంత బుద్ధి ఏకాగ్రతతో మనసు నిలబెట్టి పూజ చేశావు, ఎన్ని మాటలు పరోపకారం చేశావు. నీ కాళ్ళు చేతులతో నీకు శాస్త్రం ఇచ్చాను, ఏ పుస్తకాలు చదువుకున్నావు, ఎన్ని పుస్తకాలు ఇంట్లో ఉన్నాయి, నువ్వు చదివినవి ఎన్ని, నువ్వు గురువుని ఏం ఆశ్రయించి గురు శుశ్రూష చేశావు, నువ్వు చూపించిన శ్రద్ధ ఏ పాటి, నీకెంత ఆయుర్దాయం ఇచ్చాను, ఈ ఆయుర్దాయంలో నువ్వు నిన్ను తెలుసుకోవడానికి చేసినది ఏముంది. నీ ముందు తాతలు వెళ్ళిపోయారు, బంధువులు వెళ్ళిపోయారు, నీకన్నా ముందు పుట్టిన వాళ్ళు ఒక్కొక్కళ్ళు వెళ్ళిపోతున్నారు. అయినా నువ్వు మాత్రం శరీరంతోనే ఉంటానన్న భ్రాంతితో చెయ్యరాని పనులన్నీ చేశావు. నీకు మాత్రం ప్రత్యక్షంగా కళ్ళ ముందు ఒక పెద్ద సత్యము అనుభవానికి రాలేదు. ఇది మర్త్యలోకము. మర్త్యలోకము అన్న మాటకు అర్థం ఏమిటంటే శరీరముతో వస్తే ఆ శరీరమును ఇక్కడ వదిలిపెట్టవలసినదే. శరీరముతో వెళ్ళడము కుదరని లోకమునకు మర్త్యలోకమని పేరు. శరీరము నువ్వు కాదు, శరీరమును వదిలిపెడతాడు. వాసాంసి జీర్ణాని యథా విహాయ నవాని గృహ్ణాతి నరోపరాణి తథా శరీరాన్ని విహాయ జీర్ణాన్ అన్యాని సంయాతి నవాని దేహి. జీర్ణమైపోయినటువంటి వస్త్రం చిరిగిపోయిందనుకోండి, నా లాల్చి తీసి పక్కన పారేస్తాను, ఇంకో కొత్త లాల్చి తొడుక్కుంటాను. అలా ఈ శరీరము జీర్ణమైపోతే జీవుడు ఏం చేస్తాడంటే దీన్ని వదిలిపెడతాడు. దీన్ని వదిలిపెట్టడానికి ఇష్టపడడు జీవుడు. ఇది ఎంత శిథిలం అయిపోనివ్వండి, దీన్ని అంటిపెట్టుకుని ఉండడానికి ఇష్టపడతాడు. కష్టాలలో కల్లా కష్టం ఏమిటంటే శరీరానికి దాని మలమూత్రములను అది విసర్జించలేకపోవడం. లేచి వెళ్ళి మూత్ర విసర్జన, లేచి వెళ్ళి మల విసర్జన చెయ్యలేకపోవడం. ఎక్కడున్నాడో అక్కడే పడుకుని అక్కడే మలమూత్ర విసర్జన చేయడం. అప్పుడు కట్టుకున్న భార్యకి కూడా బరువు అవుతాడు. అట్లా ఉండిపోయినా కూడా ఇంకా ఏదో ఆశ, నేను ఆరోగ్యం పొందుతాను లేస్తాననుకుంటాడు తప్ప నా శరీరం వదిలేయాలని అనుకుంటాడా? భ్రాంతి పట్టుకుని ఉంటుంది. ఎందుకని అది నేనన్న భావన. కానీ అది వదిలిపెట్టాలరా, అది వెళ్ళిపోతుంది. నీ అంత నువ్వు వదిలిపెట్టట్లేదు. అందులో ఉండి పాడైపోయి చినిగిపోయిన శిథిలమైపోయిన గూడులో కూర్చుంటున్నావు. ఏం చేస్తావు దాంతో? అందరూ ఇబ్బంది పడుతున్నారు, నీ ముఖం మీద అంటలేదంతే. ఇలా కష్టపడే కన్నా అని భార్య కూడా అనేసిన నాడు ఏమిటి ఆ విలువ? అందుకని నేను విడిపించేస్తానని భగవంతుడు మృత్యుదేవతా స్వరూపంగా విడిపిస్తాడు. అందుకే సనాతన ధర్మంలో మృత్యువు దేవత, మృత్యుదేవత అంటారు. విడిపించలేదనుకోండి, ఎన్నాళ్ళు ఉంటాడు ఆ శరీరంలో? విడిపోయిన వాళ్ళ గురించి ఆలోచిస్తూ ఇందులో ఎంతకాలం ఉంటాడు? తను వదిలిపెట్టేశాడు అనుకోండి, మళ్ళీ జవసత్వాలతో ఉన్న శరీరాన్ని పొంది మళ్ళీ ఉత్తమ కర్మలు చేసుకోవచ్చు.